చీరాల మండలం జాండ్రపేట జెడ్పీ హైస్కూల్ ఆవరణంలో బుధవారం జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. సీఎం సభ ఏర్పాట్లను చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్యే కొండయ్య మంగళవారం పరిశీలించారు. అనంతరం ఐఎల్డిటి అతిథి గృహంలో వారు విలేకరులతో మాట్లాడారు. చేనేత కార్మికులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారని చెప్పారు. ఇక్కడ 4 వీలర్ దాదాపు 40,000 మంది ఓటర్స్ ఉంటారు. ఇక్కడ ఎందుకు ఎన్ని రోజులు అవుతుంది ఇదంతా చేయడానికి? 2.5 గంట బట్టి మళ్ళీ అలా తయారు చేయాలి. బాబు ఇలా తయారు చేస్తారు. ముడి నిగులు డైయింగ్ వెళ్ళి హౌస్ మిషన్ దగ్గర తర్వాత డైయింగ్ దగ్గర నుంచి మా దగ్గర నుంచి మగ్గం మీదకి అది 5 చీరలు. ఇప్పుడు దీనికి ఎంత ఇస్తారా? 5 చీరలకి ఇది మామూలు చేసినందుకు 4,000. రేపటి రోజున జాతీయ చేనేత దినోత్సవం బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని జాండ్రపేటలో చేనేతల మధ్యలోనే జరుపుకోవాలని మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. నిజంగా చాలా సంతోషంగా ఇక్కడ కూడా అందరికీ వచ్చి చూస్తుంటే చేనేతలు చంద్రబాబు గారు రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వంలోనే మాకు రాజయోగం లాగా ఉండేది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలుగా చేనేతల పరిస్థితి దారుణమైన పరిస్థితి. నిజంగా మా చేనేతలను అనగదొక్కి కొన్ని చోట్లయితే చేనేతలకు ముడి సరుకులు కావచ్చు, కరెంటు బిల్లులు కావచ్చు, అనేక సమస్యల వల్ల మేము చాలా మంది ఆత్మహత్యలు కూడా మా చేనేతలు చేసుకున్నారని చాలా వాళ్ళ బాధలు కూడా తెలియజేశాం. ఇప్పుడే ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యేస్ ఎంపీ గారు మిస్సెస్ తోను, కలెక్టర్, ఎస్పీ గారితో కూడా ప్లేస్ కూడా 2 చూసాం, హెలిప్యాడ్ చూసాం. మరియు ఇక్కడున్న హై స్కూల్లో రేపొద్దున మీటింగ్ జరగబోతుంది. సర్వసాధారణంగా ఒక ముఖ్యమంత్రి కాదు, ఒక సర్వసాధారణంగా మేము ఏ చెట్లు కొట్టేయలేదు, ఏ పరదాలు కట్టలేదు, సాధారణంగా ప్రజలకు ఏ దుకాణాలు కూడా బంద్ చేయకుండా సర్వసాధారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేనేతలతో ఈ పండగ చేసుకోవడానికి వస్తున్నారు. అది తెలియజేస్తారు. మధ్యాహ్నం 2:30 నుంచి మినిట్ టు మినిట్ మళ్ళీ చెప్తాము. 2:30 నుంచి 3 మధ్యలో వస్తుంది.